హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే కాండ్రకోట వెళ్తున్నాం గాయ్స్. చాలా మందికి కాండ్రకోట ఎక్కడుందో తెలీదు. ఇది పెద్దాపురం గ్రామంలో ఒక చిన్న పల్లెటూరు గాయ్స్. అయితే అలా వెళ్తుంటే సామలకోట రోడ్డు మధ్యలో ఒక ముత్యాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ కనబడింది. ఆ టెంపుల్ చాలా పవిత్రమైందంట. అయితే అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. అలా కొంతసేపటికి పెద్దాపురం అయితే వచ్చేసాం. పెద్దాపురంలో మర్రిడమ్మ తల్లి గుడి చాలా ఫేమస్. అయితే ఆ గుడికి వెళ్ళామన్నమాట. ఆ గుడిలో దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. అలా దర్శనం అయితే అయిపోయాక మళ్ళీ మా ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తాం. ఇంతకు కాండ్రకోట ఎందుకు వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదా. కాండ్రకోటలో నూకాలమ్మ తల్లి గుడి అయితే చాలా ఫేమస్. అక్కడ నైట్ టైం అయితే జాతర నిజంగా వేరే లెవెల్. మేమైతే పగలు వెళ్ళాం గైస్, మీరైతే నైట్ టైం వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇంక మీరు వెళ్ళే దారిలో అయితే చాలా బాగుంటది. పల్లెటూరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ అట్మాస్ఫియర్, పొలాలు కట్ట చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా అలా టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇలా వచ్చి రాగానే ఇంకా బొట్టు పెడుతుండే బొట్టు పెట్టించుకున్నాం. ఇంకా అలా దర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ అమ్మవారికి అయితే కోడిని అర్పిస్తారనమాట. అందుకే మేము కోడిని తీసుకున్నాం. కానీ మాకు వచ్చిన కోడి అయితే శుభ్రంగా నిద్రపోతుంది. పాపం నైట్ నిద్రలేదనుకుంటా. అలా మొత్తం మీదకి దర్శనం అయితే పూర్తయింది. ఇంకా అలా బయటకు వచ్చేస్తే బయట పోతరాజు స్వామి ఉంటాడనమాట. ఆ స్వామిని దర్శించుకొని ఇంకా షాపింగ్ అయితే వెళ్ళిపోయాం. షాపింగ్ అంటే ఏదో అనుకోకండి, ఇక్కడ చైన్స్, బ్యాండ్స్ ఇవి అన్నమాట. అయినా ఇలా టెంపుల్ బయట షాపింగ్ చేస్తా కిక్కే వేరు, చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతాం. ఇవన్నీ చూస్తుంటే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తున్నాయి. చాలా ఎంజాయ్ చేసేవాడిని. ఇంకా అలా రోడ్ సైడ్ అయితే టిఫిన్ చేసేసి ఇంకా పక్కనే ఉన్న శివుడి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇంక నేనైతే అలా శివుడితో వీడియోలు తీసుకొని అలా దర్శనం చేసుకొని నా కోరికలన్నీ కోరేసుకొని ఇంక బయటికి అయితే వచ్చేసాను. ఇక్కడ ప్రసాదాలు వదిలేసి వెళ్ళిపోతున్నాను అనుకోకండి, అంటే ఇక్కడ కోతులు ఉన్నాయన్నమాట. సో కోతులు తింటాయని చెప్పేసి ఇంకా అలా పెట్టాను అనమాట. ఇంక అలా మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసి మళ్ళీ దివిల్ వచ్చాం అనమాట. దివిల్లో వెంకటేశ్వర స్వామి తెలిసిందే కదా, ఆ టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా అలా టెంపుల్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఒక బావిని చూసాం. ఆ బావిలో నీళ్ళు తాగితేనంట మనం అనుకున్న కోరికలన్నీ నెరవేర్తాయంట. ఆ బావి పేరు ఏంటంటే బొట్టన బావి. మీరు కూడా చూడండి. ఇంకా అలా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాం. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.